నటి రమ్యకృష్ణకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఒకప్పుడు హీరోయిన్ గా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది ఆమె. ముఖ్యంగా 1990లో స్టార్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసింది అమ్మడు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. గ్లామర్ డ్రెస్సులో కనిపించడానికే భయపడే సమయంలో బికినీతో కనిపించి అభిమానులకు రమ్యకృష్ణ గట్టి షాకే ఇచ్చారు. ఇదే సమయంలో యంగ్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది. ఇంకా చెప్పాలంటే రమ్యకృష్ణ కెరియర్ బాహుబలి సినిమాకు ముందు, బాహుబలి తర్వాత అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. శివగామిగా రమ్యకృష్ణ తన విశ్వరూపాన్ని చూపించారు. ముఖ్యంగా తమిళంలో స్టార్ హీరోలతో అందరితోనూ రమ్యకృష్ణ నటించారు. అసలు రమ్యకృష్ణ పేరు చెప్పగానే మొదటగా గుర్తుకు వచ్చేది నరసింహ సినిమాని. ఆ సినిమాలో నీలంబరి పాత్రలో రమ్యకృష్ణ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రజనీకాంత్ ను డామినేట్ చేసేలా రమ్యకృష్ణ నటించారు. అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్రకు ఓ సీఎం ప్రేరణ అని చిత్ర దర్శకుడు కెఎస్ రవికుమార్ తెలిపారు. ఆయన ఓ సందర్భంలో మాట్లాడుతూ నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రకు తమిళనాడు మాజీ సీఎం జయలలిత అనే పాత్ర ప్రేరణ పొందానని చెప్పుకొచ్చారు. జయలలితను దగ్గరుండి చూడడం వల్లే నీలాంబరి పాత్ర అంత అద్భుతంగా ఉందని తెలిపారు. సినిమా చూసిన జయలలిత కూడా నీలాంబరి పాత్ర గురించి తనతో మాట్లాడారని రవికుమార్ చెప్పడం జరిగింది. ఇప్పటికీ నీలాంబరి అనే పేరు వినబడితే రమ్యకృష్ణనే గుర్తుకు వస్తూ ఉంటారు.